మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రి సురేఖపై సోషల్ మీడియాలో ట్రోల్స్ తో మొదలైన వార్ ఇప్పుడు వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లింది. మంత్రి కొండా సురేఖ ఆమె ఊహించుకొని ఏడుపులు పెడబొబ్బులు పెడితే మాకేం సంబంధమని మీడియా చిట్చాట్లో చెప్పారు కేటీఆర్. తాను హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశానని ఆరోపించడంపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి. వాళ్లకు జీవితాలు ఉండవా, మా ఇంట్లో ఆడవాళ్లు ఉంటారు కదా అని ప్రశ్నించారు కేటీఆర్. ఇలాంటి మాటలకు మేము బాధపడమా అంటూ సురేఖకు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రి సురేఖపై సోషల్ మీడియాలో ట్రోల్స్ తో మొదలైన వారు ఇప్పుడు వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లింది. మంత్రి కొండా సురేఖ ఆమె ఊహించుకొని ఏడుపులు పెడబొబ్బులు పెడితే మాకేం సంబంధమని మీడియా చిట్చాట్లో చెప్పారు కేటీఆర్. తాను హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశానని ఆరోపించడంపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి. వాళ్లకు జీవితాలు ఉండవా, మా ఇంట్లో ఆడవాళ్లు ఉంటారు కదా అని ప్రశ్నించారు కేటీఆర్. ఇలాంటి మాటలకు మేం బాధపడమా అంటూ సురేఖకు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. కేటీఆర్ పై మరోసారి హాట్ కమెంట్స్ చేశారు మంత్రి కొండా సురేఖ. హీరో నాగ చైతన్య, సమంత విడాకులకు కేటీఆరే కారణమని ఆరోపించారు మంత్రి సురేఖ. హీరోయిన్ల జీవితాలతో ఆడుకుంది కేటీఆర్ అని విమర్శించారు. ఇక కొంతమంది హీరోయిన్లు తొందరపడి పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా కేటీఆరే అని విమర్శించారు. సినిమా ఇండస్ట్రీ నుండి కొందరు హీరోయిన్లు బయటకు వెళ్లిపోవడానికి కారణం కూడా కేటీఆరే అని విమర్శించారు మంత్రి. అహంకారంతో మదమెక్కి ఎంతో మంది సినిమా యాక్టర్ల జీవితాలతో ఆడుకొని ఈరోజు వాళ్ళని డ్రగ్స్ కేసులో ఇరికిచ్చి ఆయన మాత్రం పక్కకు తప్పుకొని ఈరోజు ఎంతో మానసిక వేదనకు గురయ్యి ఒక విధంగా ఈరోజు నాగ చైతన్యకు విడాకులు అవ్వడానికి కారణం కూడా కేటీఆర్ గారే. నేను ఓపెన్ గా చెప్తా ఉన్నాను. మాట్లాడలేదు, ఆ రోజు కూడా మాట్లాడినా. ఫోన్ ట్యాపింగ్లు చేశారు అనేటువంటి విషయంలో కూడా నేను మాట్లాడినా. ఆయన వినకపోతే ఫోన్ ట్యాపింగ్ అవును చేసింది ఎవరు, మీరే కదా. మీరు చేయడం అనేది తప్పు అని చెప్పి మేము బహిర్గతం చేశాం కానీ పేర్లు చెప్పలేదు కదా. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ లో అందరికీ తెలుసు. అది ఓపెన్ రహస్యము. ఎందుకేడు దొంగ బట్ల నా మీద వ్యక్తిగతంగా నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసినప్పుడు నేను ఎందుకు దొంగ ఏడుపులు ఏడుస్తాను? నువ్వు ఎవరి మీద వచ్చినప్పుడు ఏడిస్తే ఏదో నాటకం చేసినట్టు నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, నా మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడతారు. సిగ్గు లేకుండా మీ భారతీయ రాష్ట్ర సమితి పైన పేరు ఉంటుంది, అకౌంట్ పేరు, కింద మీ ఫోటోలతోటి కామెంట్లు ఉంటాయి. ఇవన్నీ ఉంటే అట్లీస్ట్ కొంచెమన్నా మనసున్న మనిషిగా హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేశాడు. నువ్వు మనిషివేనా? అసలు నువ్వు ఒక తల్లికి పుట్టలేదా? ఒక భార్యను చేసుకోలేదా? ఒక బిడ్డను కనలేదా? నువ్వు మనిషివి కాదా, పశువువా? నువ్వెందుకు రియాక్ట్ అవుతలేవు? మీ భారతీయ ఒక వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా నువ్వు రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. అకౌంట్ మాది కాదని చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళను పార్టీల నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉంది. మూడు అకౌంట్లు దుబాయ్ నుంచి జరుగుతున్నాయండి. 3 అకౌంట్ ఇక్కడ నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇది కొత్త కాదు. ఆ రోజు నుంచి విజయలక్ష్మిని చేశారు, సీతక్కని చేశారు, ఈరోజు నన్ను చేశారు. అసలు దానికి పద్ధతి పాడు ఉందా అని అడుగుతా ఉన్నాను. మీకు మనుషులకున్న అనుబంధాల గురించి, సంబంధాల గురించి ఏమైనా అవగాహన ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. సైబర్ క్రైమ్ లో పెట్టామండి, పోలీస్ స్టేషన్లలో కూడా పెడతాము. పిసిసి ప్రెసిడెంట్ గారిని కూడా పెట్టమని కోరాను. అదే విధంగా మరి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోమని చెప్పడం జరుగుతూ ఉంది. కాకపోతే ఇది మాకు వచ్చేసి నాన్ అవైలబుల్ కేసు. దానివల్ల వాళ్ళు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ముందు జరిగితే మాత్రం దీన్ని సీరియస్. మీడియా చిట్చాట్ లో కేటీఆర్ చేసిన కమెంట్స్ పై మరోసారి హాట్ కమెంట్స్ చేశారు మంత్రి కొండా సురేఖ. హీరో నాగ చైతన్య, సమంత విడాకులకు కేటీఆరే కారణమని ఆరోపించారు మంత్రి సురేఖ. హీరోయిన్ల జీవితాలతో ఆడుకుంది కేటీఆర్ అని విమర్శించారు. కొంతమంది హీరోయిన్లు తొందరపడి పెళ్లి చేసుకోవడానికి కారణం కేటీఆర్ అని విమర్శించారు. సినిమా ఇండస్ట్రీ నుండి కొందరు హీరోయిన్లు బయటకు వెళ్లిపోవడానికి కారణం కూడా కేటీఆర్ అని విమర్శించారు మంత్రి. మదమెక్కి ఎంతో మంది సినిమా యాక్టర్ల జీవితాలతో ఆడుకొని
ఈరోజు వాళ్ళని డ్రగ్స్ కేసులో ఇరికిచ్చి ఆయన మాత్రం పక్కకు తప్పుకొని ఈరోజు ఎంతో మానసిక వేదనకు గురయ్యి ఒక విధంగా ఈరోజు నాగ చైతన్యకు విడాకులు అవ్వడానికి కారణం కూడా కేటీఆర్ గారే. నేను ఓపెన్గా చెప్తా ఉన్నాను. మాట్లాడలేదు, ఆ రోజు కూడా మాట్లాడినా. ఫోన్ ట్యాపింగ్లు చేశారు అనేటువంటి విషయంలో కూడా నేను మాట్లాడినా. ఆయన వినకపోతే ఫోన్ ట్యాపింగ్ అవును చేసింది ఎవరు? మీరే కదా. మీరు చేయడం అనేది తప్పు అని చెప్పి మేము బహిర్గతం చేశాం, కానీ పేర్లు చెప్పలేదు కదా. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్లో అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యము. ఎందుకేడు దొంగ బట్ల నా మీద వ్యక్తిగతంగా నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసినప్పుడు నేను ఎందుకు దొంగ ఏడుపులు ఏడుస్తాను? నువ్వు ఎవరి మీద వచ్చినప్పుడు ఏడిస్తే ఏదో నాటకం చేసినట్టు నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, నా మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడతారు. సిగ్గు లేకుండా మీ భారతీయ రాష్ట్ర సమితి పైన పేరు ఉంటుంది, అకౌంట్ పేరు, కింద మీ ఫోటోలతోటి కామెంట్లు ఉంటాయి. ఇవన్నీ ఉంటే అట్లీస్ట్ కొంచెమన్నా మనసున్న మనిషిగా హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేశాడు, నువ్వు మనిషివేనా? అసలు నువ్వు ఒక తల్లికి పుట్టలేదా? ఒక భార్యను చేసుకోలేదా? ఒక బిడ్డను కనలేదా? నువ్వు మనిషివి కాదా, పశువువా? నువ్వెందుకు రియాక్ట్ అవుతలేవు? మీ భారతదేశ ఒక వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా నువ్వు రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. అకౌంట్ మాది కాదని చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళను పార్టీల నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉంది. మూడు అకౌంట్లు దుబాయ్ నుంచి జరుగుతున్నాయండి. 3 అకౌంట్లు ఇక్కడి నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇది కొత్త కాదు. ఆ రోజు నుంచి విజయలక్ష్మిని చేశారు, సీతక్కని చేశారు, ఈరోజు నన్ను చేశారు. అసలు దానికి పద్ధతి పాడు ఉందా అని అడుగుతా ఉన్నాను. మీకు మనుషులకున్న అనుబంధాల గురించి, సంబంధాల గురించి ఏమైనా అవగాహన ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. సైబర్ క్రైమ్లో పెట్టామండి, పోలీస్ స్టేషన్లలో కూడా పెడతాము. పిసిసి ప్రెసిడెంట్ గారిని కూడా పెట్టమని కోరాను. అదేవిధంగా మరి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోమని చెప్పడం జరుగుతూ ఉంది. కాకపోతే ఇది మాకు వచ్చేసి నాన్ అవైలబుల్ కేసు. దానివల్ల వాళ్ళు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ముందు జరిగితే మాత్రం దీన్ని సీరియస్గా